Hello everyone, welcome to Analog IAS Academy. This is Kiran Kumar Thati, faculty for CSAT. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా మెంటల్ ఎబిలిటీ టీచ్ చేస్తుంటాను. ప్రస్తుతం ఏపీపీఎస్సి సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా ప్రిలిమ్స్ సంబంధించి రేపు ఫిబ్రవరి 25న ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఈ షార్ట్ పీరియడ్లో మరి మెంటల్ ఎబిలిటీ మీద కొంత అవగాహన రావాలంటే అసలు ముందు ధైర్యంగా దాన్ని మీరు ఎగ్జామ్ హాల్లో ధైర్యంగా ఆ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయాలన్నా మినిమం మీకు వాటి మీద పరిజ్ఞానం కొంత అవసరం. ఆ క్వశ్చన్స్ని ఎలా చేయాలి, సిలబస్లో ఉన్న ఇబ్బందులేంటి, ఉన్న సిలబస్ని ఏ పందాలో చదవాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. ముందుగా సిలబస్ చూస్తే మొత్తం ప్రిలిమ్స్ 150 మార్కుల్లో ఒక 30 మార్కులు మెంటల్ ఎబిలిటీకి ఇవ్వడం జరిగింది. ఆ 30లో 3 సెక్షన్స్ ఇచ్చారు. ఒకటి లాజికల్ రీజనింగ్, 2 మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ బేస్డ్, 3వది బేసిక్ న్యూమరసీ అని ఇచ్చారు. మరి చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ చదువుతున్నారు కాబట్టి బాగా ఈజీగా మార్కులు స్కోర్ చేసుకోవడానికి బెస్ట్ మార్గం ఆ 3వ సెక్షను. 2వ సెక్షన్లో రీజనింగ్ కూడా కొంతవరకు మీరు చేయగలరు, కొంత కామన్ సెన్స్ ఉపయోగించాలి. కానీ మొదటిది మాత్రం డిడక్టివ్, ఇండక్టివ్ అండ్ అబ్డక్టివ్ అని వర్డ్స్ వాడారు. చాలా జాగ్రత్తగా వాటిని అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ వీడియోలో ముందుగా మనం 3వ సెక్షన్ గురించి తీసుకొని వాటిలో ఉన్న టాపిక్స్ మెయిన్ టాపిక్స్ అంటే అన్నీ ఈ షార్ట్ పీరియడ్లో చేయలేం కాబట్టి వాటి మీద కొంత పరిజ్ఞానం నేర్చుకుంటే మిగతా వాటికి కూడా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఆ 3వ టాపిక్లో చూద్దాం ఒకసారి. దీనికి సంబంధించి ఫస్ట్ బేసిక్ న్యూమరసీని వచ్చింది. బేసిక్ న్యూమరసీలో ముందుగా నెంబర్ సిస్టమ్, సంఖ్య వ్యవస్థ. ఆ సంఖ్యా వ్యవస్థలో మరి చిన్నప్పటి నుంచి చదువుకున్న అన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్న అన్నీ కూడా దాంట్లో ఉంటాయన్నమాట. అంటే ఒక సంఖ్యకు సంబంధించి ఎన్ని రకాలుగా మనం నేర్చుకున్నాం, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, సహజ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు. వాటిని ఉపయోగిస్తూ ఏ సంఖ్యనైనా మనం ప్రధాన సంఖ్య వాటి యొక్క కారకాల రూపంలో రాయొచ్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఇలా సంఖ్యల మీదే దాదాపు ఈ మధ్య సివిల్ సర్వీస్ నుంచి నార్మల్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి వరకు ఎక్కువగా అడుగుతున్నారు. వీటిలో కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ నెంబర్ సిస్టమ్ తీసుకుందాం. రైట్, సంఖ్య వ్యవస్థ, నెంబర్ సిస్టమ్. ఒక సంఖ్యకు సంబంధించి దాని యొక్క కారణాంకాల సంఖ్య ఎంత, కారణాంకాల లబ్ధాల రూపంలో ఎన్ని రకాలుగా రాయొచ్చు, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. సంఖ్యలో లబ్ధంలో అంటే ప్రోడక్ట్, ఆ నెంబర్ యొక్క ప్రోడక్ట్లో చివరి అంకె ఏంటి అని అడుగుతారు, లాస్ట్ డిజిట్ ఏంటి అని, లేదా చివర ఎన్ని సున్నాలు ఉంటాయని అడుగుతారు. ఇలాంటివన్నీ కూడా మరి రావాలంటే చిన్న మీరు చేయాల్సింది ఏంటంటే బిట్స్ని తీసుకొని దాని వరకు ఏం చేయొచ్చు, మినిమం కామన్ సెన్స్ అనమాట. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చదువుకున్న బుక్స్ అన్నీ తీసుకొని చదవడం అనేది కరెక్ట్ కాదు. అలాగని పూర్తిగా వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా 30 మార్కులు వస్తాయి కాబట్టి కొంత పరిజ్ఞానం నేర్చేసుకుంటే 10లో 5 రానివ్వండి, మినిమం 10లో 5 వచ్చిందంటే 50% మీరు అందరికంటే ముందుంటారు. నో డౌట్. ప్రతి దాంట్లో మనం చేయగలిగితే ఖచ్చితంగా మీకు ప్రిలిమ్స్ 100% క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. రైట్, సో లెట్ us టేక్ దిస్ వన్. ఒక 2-3 క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి నెంబర్ సిస్టంలో. ముందుగా రైట్, 3 power 65
ఇంటూ 6/69 ఇంటూ 7/71. దీనికి సంబంధించి ఈ లబ్ధం అంటే ఈ ప్రోడక్ట్లో చివరి అంకె ఏది అని అడుగుతారు. ఇది జనరల్గా స్టాండర్డ్ క్వశ్చన్ అన్నమాట. వీటికి చాలా థియరిటికల్గా చేస్తే చాలా ఉన్నాయి మనకి. 2తో చివరి అంకె 2 అయినప్పుడు ఎలా ఉంటుంది, 4 అయినప్పుడు ఎలా ఉంటుంది, 3 ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, 0, 6 ఇట్లాగా. బట్ ఇవన్నీ ఏం లేకుండా వీటిని ఎలా చేయొచ్చు అంటే అన్నిటినీ 4తో భాగించి చూద్దాం. ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ 4తో భాగిస్తే, సో ఎందుకు 4తో భాగిస్తామంటే ఏ సంఖ్యనా 4తో భాగించినప్పుడు ఆ 4 సార్లు మల్టిప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ రిపిటేషన్ జరుగుతూ ఉంటుంది. ఎలా 3/4 అనుకుంటే 3/3, 3 స్క్వేర్ ఎంత, 3 × 3 దట్ ఈస్ 3 × 3 దట్ ఈస్, సో 3 3s are 9, 9 ఇంటూ ఈ 9 9 ఎంత 81. చివరి అంకె ఏంటి 1. 4 సార్లు మల్టిప్లై చేస్తే చివరి అంకె 1 వస్తుంది కాబట్టి మరి ఎన్ని 4లో తీసేస్తే ఆ 4 16 సార్లు పోతే 3/1 మిగిలిపోతుంది. సో దట్ ఈజ్ మిగతా అన్నిటికీ 1 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ 69 డివైడ్ బై 4. 6 చూడండి, 6లో ఉన్న విశేషం ఏంటంటే ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మళ్ళీ 6 వస్తుంది. 6 6లు 36, 36 6లు 216 అట్లాగా. సో దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు, 6 6 లాగే ఉంటుంది. సో నెక్స్ట్ 7. 7 కూడా ఒకసారి చూడండి, 7 స్క్వేర్ ఈజ్ 49. అదే 7/4 అంటే ఈ చివరి 49 × 49 కదా, మరి అది కూడా 9 9s అయితే 81. సో 4 సార్లు మల్టిప్లై చేస్తే చివరి అంకె వస్తుంది 1 వస్తుంది కాబట్టి ఆ 4 అన్నీ తీసేసి దట్ ఈజ్ 4 ఎన్నిసార్లు పోతుందో చూసుకుంటే 4 4 1లు 31, 4 7లు 28, 3 7/3 ఉంది. సో ఓవరాల్గా 3/1, 6 and 7/3 దట్ ఈజ్. ఇప్పుడు 3 6లు 18 కాబట్టి 8, 7 7 క్యూబ్ ఎంత, దట్ ఈజ్ 7 క్యూబ్ అంటే 7 7s 49, 9 9 7s 63 దట్ ఈజ్ 3 లాస్ట్. కాబట్టి 8 3 ఎంత మళ్ళీ 24. 24లో చివరికి ఏంటి 4. అంటే థియరీ ఏమి నేర్చుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఇలాంటి వీడియోస్ కొన్ని మీరు కానీ ఫాలో అయితే మినిమం క్వాలిఫైయింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.